ఎక్కడికి వెళ్తున్నాం అక్క మనం? ఓ అదా రా చెప్తా. చెప్పక్క. అమ్మ వేపు తెమ్మని చెప్పింది కదా, తేవటం కోసం వెళ్తున్నాం. రేపు ఉగాది పండుగ కదా, ఉగాది పచ్చడిలో వేయడానికి కావాలి కదా మరి. అసలు ఉగాది పండుగ అంటే ఏంటక్క? ఉగాది పండుగ అంటే తెలుగు న్యూ ఇయర్. అదేంటక్క, మన జనవరి 1 మనం న్యూ ఇయర్ జరుపుకున్నాం కదా. అది ఇంగ్లీష్ న్యూ ఇయర్, ఇది తెలుగు న్యూ ఇయర్. అందుకే ఉగాదిని ఈ తెలుగు సంవత్సరాది అని కూడా అంటారు. ఇంగ్లీష్ న్యూ ఇయర్ కు తెలుగు న్యూ ఇయర్ కు తేడా ఏంటక్క? ఇంగ్లీష్లో జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అంటూ నెలలు ఉంటే తెలుగులో కూడా చైత్రం, వైశాఖం, జ్యేష్టం అంటూ 12 నెలలు ఉంటాయి. అక్కడ జనవరి నుంచి డిసెంబర్ వరకు ఒక సంవత్సరంగా క్యాలిక్యులేట్ చేస్తే మనం చైత్రమాసం నుంచి పాల్గొన మాసం వరకు ఒక సంవత్సరం అంటాం. మరి ఈ రెండు న్యూ ఇయర్ లో ఏది కరెక్ట్ అక్క? అది కరెక్ట్, ఇది రాంగ్ అని ఏమీ లేదు. కానీ ఇంగ్లీష్ నెలలు కూడా తెలుగు నెల నుంచే వచ్చాయి తెలుసా? అవునా, ఎలా? జనవరి 1వ నెల, ఫిబ్రవరి 2వ నెల అలా లెక్క పెడితే సెప్టెంబర్ మనకు 9వ నెల, అక్టోబర్ 10వ నెల, నవంబర్ 11వ నెల, డిసెంబర్ 12వ నెలలా అవుతుంది. అయితే తెలుగులో సెప్టెంబర్లో సప్తమ, అక్టోబర్లో అష్టమ, నవంబర్లో నవమ, డిసెంబర్లో దశమ అంటే 10 కనిపిస్తాయి. మార్చ్ 1వ నెల, ఏప్రిల్ 2వ నెల, మే 3వ నెల, జూన్ 4వ నెల, జూలై 5వ నెల, ఆగస్ట్ 6వ నెల, సెప్టెంబర్ 7వ నెల, అక్టోబర్ 8వ నెల, నవంబర్ 9వ నెల, డిసెంబర్ 10వ నెల, జనవరి 11వ నెల, ఫిబ్రవరి 12వ నెల, సెప్టెంబర్ అనే పేరుకు సప్తమ అంటే 7వ నెల. సరిపోయింది చూసావా? అవునక్క, సరిగ్గా సరిపోయింది. ఇలా చూస్తే మన ఉగాది గొప్ప. అసలు ఉగాది అనే పేరు ఎందుకు వచ్చిందక్క? బ్రహ్మదేవుడు ఇదే రోజున యుగాన్ని సృష్టించడం ప్రారంభించాడంట. అందుకే యుగ, ఆది అనే 2 సాంస్క్రిట్ పదాలు కలిస్తే ఉగాది లేక యుగాది అనే పేరు వచ్చింది. ఉగాది పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకుంటారక్క? ఉదయమే లేచి బ్రష్ చేసుకొని స్నానం చేయాలి. ఉదయాన్నే అంటే రోజులాగా 7 గంటలకి నిద్రలేస్తే సరిపోతుందా అక్క? పండగ రోజే కాదు, ఏ రోజైనా స్నానాన్ని బ్రహ్మముహూర్తంలో చేయాలి. అంటే తెల్లవారుజామున అంటే సూర్యుడు ఉదయించక ముందే స్నానం చేయాలి. అమ్మో, అంత తొందరగానా? అవును, తెల్లవారుజామునే లేచి అభ్యంగన స్నానం చేయాలి. అభ్యంగ స్నానం అంటే? ముందు మన అమ్మతో ఒళ్ళంతా నువ్వుల నూనె రాయించుకొని అది ఆరిన తరువాత తలంటు స్నానం చేయాలి. నువ్వుల నూనె రాసుకోవడం ఎందుకు? అంటే నువ్వుల నూనెలో లక్ష్మీదేవి ఉంటుందంట, అందుకే నువ్వుల నూనెను రాసుకోవాలి. నువ్వు కూడా నమ్ముతావా ఇలాంటివి? ఇప్పుడు బయట ఆయిల్ మసాజులు చేయించుకుంటున్నారు కదా, ఇది కూడా అంతే, ఆరోగ్యానికి మంచిదే కదా. అది నమ్మే వాళ్ళు అది నమ్ముతారు, ఇది నమ్మే వాళ్ళు ఇది నమ్ముతారు. అయినా ఆరోగ్య సమస్యలు రాకపోతే మన డబ్బులు ఖర్చు అవ్వవు కదా, అప్పుడు మన దగ్గర లక్ష్మీదేవి ఉన్నట్టే కదా. లాజిక్ సరిపోయిందా? సరిపోయిందక్క. స్నానం చేశాక స్నానం చేసి కొత్త వస్త్రాలు ధరించి మన ఇంట్లో పూజ చేసుకోవాలి. ఉగాది పచ్చడిని చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టాలి. నైవేద్యంగా పెట్టి దానిని మనం ప్రసాదంగా స్వీకరించాలి. తరువాత మన కుటుంబంతో కలిసి దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకోవాలి. వచ్చాక మన ఇంట్లో పెద్దలకు, గురువులకు నమస్కరించుకోవాలి. ఉగాది పచ్చడి చేయడం నీకు వచ్చా అక్క? అమ్మ భలేగా చేసిద్ది. ఉగాది పచ్చడిను ఎలా చేసుకోవాలంటే వేప చెట్టుకు కాసిన వేప పువ్వును నీటిలో వేసి దానిలో బెల్లం ముక్క, చింతపండు పులుసు, ఆవు నెయ్యి, కొంచెం ఉప్పు వేసి దాంట్లో కోసిన పచ్చి మామిడికాయ ముక్కలు, అరటిపండు ముక్కలు, మిర్చి ముక్కలు, మిరియాలు వేసుకొని కలుపుకుంటే ఉగాది పచ్చడి రెడీ. అసలు ఈ పచ్చడిని ప్రసాదంగా ఎందుకు చేస్తారక్క? ఈ పచ్చడిలో తీపి, చేదు, పులుపు, కారం, వగరు, ఉప్పు అనే 6 రుచులు ఉంటాయి. వీటిని షడ్ రుచులు అని అంటారు. వగరు కోసం వేపువే ఎందుకు వేయాలక్క? వేరే వేయకూడదా? వేప చెట్టు అంటే అమ్మవారికి ప్రతీకంగా చెప్తారు కదా, అది భక్తి, డివోషన్. అమర కోసం ప్రకారం వేప చెట్టు కింద పడుకున్న, వేప చెట్టు గాలి పీల్చిన ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని అంటారు. అంటే వేప చెట్టుకు, వేప పువ్వుకు ఇమ్యూనిటీ పవర్ ఉన్నట్టే కదా. ఇదే సైన్స్.
అంటే మన పండగలో సైన్స్ కూడా ఉందన్నమాట. మన అన్ని పండుగల్లోనూ సైన్స్ ఉంటుంది, కానీ మనం దాన్ని వెతికితేనే అది కనపడుతుంది. ఉగాది పచ్చడిలో 6 రకాల రుచులు ఉన్నట్లే మనకు కూడా రకరకాల అనుభూతులు ఉంటాయి. వాటినన్నిటినీ మనం జాగ్రత్తగా సమానంగా తీసుకోవాలి అని ఆ పచ్చడి మనకు చెబుతుంది. ఉగాది రోజున పంచాంగం చదువుతారు కనుక అదెందుకు? మన శాస్త్రాల ప్రకారం ఉగాది రోజున పంచాంగాన్ని కూడా పూజించాలి. పంచాంగం అంటే ఆకాశంలో తిరిగే గ్రహాల కదలికను బట్టి కాలాన్ని లెక్కించడం అన్నమాట. రోజులు, వారాలు, నెలలు, సంవత్సరం ఇలా. అది చదవటం వలన ఉపయోగం ఏమిటక్క? ఆ గ్రహాల ప్రభావం అందరి మీద ఉంటుంది. ఆ ప్రభావం ఎవరెవరి మీద ఎలా ఉంటుందో ఆ పంచాంగం చెబుతుంది. ఒకవేళ పంచాంగంలో మనకు కష్టాలు వస్తాయని ఉంటే జరిగినా తప్పించలేము కదా, ఉపయోగం ఏమిటి? హే బుద్ధింక చూసావా ప్రమాదం అంటే ఎలా జాగ్రత్త పడ్డావో? పంచాంగం చూసి మనము కూడా ప్రమాదం ఉందంటే జాగ్రత్త పడతాం. అందుకే అందరూ పంచాంగాన్ని చదవాలి. తప్పకుండా ఉగాది రోజున ఆవులకు గోపూజ, ఎద్దులకు వృషభ పూజ చేస్తారు. ఎందుకు? మన సనాతన సాంప్రదాయం ప్రకారం అమ్మ తర్వాత స్థానం ఆవుది. ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారంట. ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళని గొప్పగా చూస్తున్నారు, కానీ ఒకప్పుడు ఎవరింట్లో ఎక్కువ ఆవులుంటే వాళ్ళనే గొప్పగా చూసేవాళ్ళు. ఆవు పాలిస్తుంది కాబట్టి సరే, ఎద్దులకు ఎందుకు పూజ చేయాలి? ఎద్దు కూడా దేవతా స్వరూపమే. ఒకటి చెప్పు, మన నాన్నకి ఎవరైనా సహాయం చేస్తే మనం వాళ్ళకి గౌరవం ఇస్తామా లేదా? చేస్తాం. అలాగే ఎద్దులు కూడా ట్రాక్టర్లు లేని కాలంలో మన తాతయ్యలకు పొలం దున్నడానికి సహాయం చేసేవి. పొలం దున్ని పంట పండిస్తేనే కదా మనకి అన్నం వచ్చేది. మరి మన తాతయ్యలకు సహాయం చేసిన ఎద్దులను మనం గౌరవించాలా లేదా? గౌరవించాలి. అందుకే ఎద్దులకు కూడా పూజ చేస్తారు. ఉగాది రోజున ఉదయాన్నే వాటికి కూడా శుభ్రంగా కడిగి కాళ్ళ గిట్టలకు ముఖానికి పసుపు రాసి కుంకుమ బట్లు పెట్టి తినటానికి ఏమైనా పెట్టి హారతి ఇస్తారు. మనం గుడిలో పూజ చేసినట్లే. ఉగాది పండుగని మన స్టేట్లోనే చేస్తారా లేదా ఇండియా మొత్తం చేస్తారా? ఉగాది పండుగను రకరకాల పేర్లతో దక్షిణ భారతదేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలలో జరుపుకుంటారు. మహారాష్ట్రలో గుడి పడవ అని, కర్ణాటకలో యుగాది అని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉగాది అని పిలుస్తారు. సింధీలు చెట్టి చాంద్ అని అంటారు. మణిపూర్, బాలి, ఇండోనేషియా లాంటి ప్రదేశాలలో కూడా ఉగాది పండుగను జరుపుకుంటారు. ఓ, అయితే ఉగాది పండుగని దేశంలో చాలా చోట్ల జరుపుకుంటారన్నమాట. అవును. మరి పిండి వంటలు ఏం చేస్తారక్క ఉగాది స్పెషల్గా? ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన పిండి వంటలు చేసుకుంటారు. అదే మన తెలుగు రాష్ట్రంలో అయితే బొబ్బట్లు, బూళ్ళు, గారెలు, పులిహోర, సేమియా లాంటి పదార్థాలు చేసుకుంటాం. అవును, అమ్మ బొబ్బట్లు భలే చేస్తుంది. అవునక్క, ఉగాది గురించి నీకు ఇన్ని విషయాలు ఎలా తెలుసు? నేను ఏ ప్రశ్న అడిగినా సులువుగా చెప్తున్నా. నానమ్మ దగ్గర పడుకుందాం రమ్మంటే నువ్వు రావుగా. నానమ్మ నన్ను పక్కన పట్టుకోబెట్టుకుని వెళ్ళినవన్నీ చెబుతుంది. ఓ, అయితే నేను కూడా ఈ రోజు నుంచి నానమ్మ పక్కన పడుకుంటా.